వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. అధికార పీఠం రాజకీయ నాయకుడికి అదొక పవర్ఫుల్ మత్తు. ఆ పవర్ దక్కించుకోవాలంటే ఏసీ గదులు దాటి బయటకు రావాల్సిందే, చెమటోడ్చి జనంతో మమేకం అవ్వాల్సిందే. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సరిగ్గా ఇదే పొలిటికల్ వాతావరణం వేడెక్కుతోంది. చట్టసభల్లో మైకులు కట్ చేసిన ప్రజాక్షేత్రంలో తమ వాయిస్ ను బలంగా వినిపించేందుకు సిద్ధమవుతున్నారు అపోజిషన్ లీడర్స్. ఏపీలో జగన్, తెలంగాణలో కేటీఆర్, ఇద్దరి టార్గెట్ ఒక్కటే, 2029 ఎలక్షన్స్. అందుకోసం 2027 నుంచి నడక మార్గాన్ని ఎంచుకున్నారు. అసలు ఈ పాదయాత్రల వెనుక ఉన్న పక్కా వ్యూహం ఏంటి? అధికార పార్టీలకు వీళ్ళు విసరబోతున్న సవాలేంటి? లెట్స్ వాచ్. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే హాట్ టాపిక్. అదే పాదయాత్రలకు సిద్ధం కావడం. ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరూ 2027లో జనం బాట పట్టేందుకు ముహూర్తం ఖరారు చేసుకుంటున్నారన్నది ప్రధాన చర్చనీయాంశం. అధికార పార్టీలైన ఎన్డీఏ కూటమి కాంగ్రెస్లపై గళాన్ని బలంగా వినిపించేందుకు, ప్రజల కష్టాల్ని తెలుసుకునేందుకు ఈ నడక మార్గమే సరైందని డిసైడ్ అయ్యారు. ఏసీ గదుల్లో కూర్చొని చేసే రాజకీయాల కంటే గడప గడపకు వెళ్లి పలకరించే తీరు ఎప్పుడూ మంచి మైలేజ్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రానున్న 2029 జనరల్ ఎలక్షన్స్ టార్గెట్గా ఓటు బ్యాంకు పదిలం కోసం నేతలు చేస్తున్న ఈ స్పెషల్ గ్రౌండ్ వర్క్ చూస్తుంటే పాలిటిక్స్ ఏ స్థాయిలో హీటెక్కుతున్నాయో స్పష్టంగా అర్థమవుతోంది. బ్రహ్మాస్త్రం లాంటి ఈ నడకతో మరోమారు పొలిటికల్ గేమ్ చేంజ్ చేసేందుకు నేతలు పక్కా ప్లానింగ్తో ఉన్నారని తాజా పరిణామాలు స్పష్టమైన సంకేతాలిస్తున్నాయి. గత చరిత్రను ఒకసారి గమనిస్తే పాదయాత్ర ఉద్యమంతో అధికారంలోకొచ్చిన సంఘటనలు కోకొల్లలు. నాటి దివంగత నేత వైఎస్ఆర్ నుంచి మొదలు పెడితే 2024 ఎన్నికల ముందు నారా లోకేష్ వరకు ఎందరో తమ గళాన్ని పబ్లిక్లోకి బలంగా వినిపించారు. ప్రజల నాడిని పట్టుకోవడంలో ఈ వాకింగ్ స్ట్రాటజీ ఎంతగానో ప్లస్ అయిందని చెప్పొచ్చు. అధికార పీఠాన్ని దక్కించుకోవడంలో నడక ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో గత ఎన్నికల రిజల్ట్స్ మనకు ఒక స్పష్టమైన సంకేతాలిస్తోంది. చట్టసభల్లో కూర్చొని చేసే పోరాటం కంటే జనాల్లో తిరుగుతూ తమ వాయిస్ వినిపించడమే కరెక్ట్ రూట్ అని నేతలు డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే 2029 ఎన్నికల నాటికి ఓటు బ్యాంకును సాలిడ్గా మార్చుకోవడానికి 2027 నుంచే నడక మొదలు పెట్టడం అత్యంత కీలకంగా మారబోతోంది. ఆ ఎలక్షన్స్ టార్గెట్గానే ప్రధాన ప్రతిపక్షాలు తమ కార్యాచరణను స్పీడప్ చేస్తూ ముందస్తు మాస్టర్ ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నాయి. చూసారుగా, పాదయాత్ర అనేది కేవలం నడక కాదు, అదొక రాజకీయ బ్రహ్మాస్త్రం. వైఎస్ఆర్ నుంచి మొదలు పెడితే ఎందరికో అధికార పీఠాన్ని కట్టబెట్టిన తిరుగులేని సక్సెస్ ఫార్ములా ఇది. మరి ఇప్పుడున్న ఈ డిజిటల్ యుగంలో ఈ పాదయాత్రలు ఎలాంటి సంచలనాలు సృష్టించబోతున్నాయి? సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుని ప్రతిపక్షాలు జనానికి ఎలా చేరువ కాబోతున్నాయి? క్యాడర్లో జోష్ నింపే ఆ మాస్టర్ ప్లాన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలపై తమ పోరాటాన్ని ఉధృతం చేసేందుకు ప్రతిపక్ష నేతలు పావులు కదుపుతున్నారు. ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై, అటు ఏపీలో చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీఏ కూటమిపై గళమెత్తేందుకు అపోజిషన్ లీడర్లు సమాయత్తం అవుతున్నారు. ముఖ్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరూ జనాల్లోకి వెళ్లేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారన్నది ప్రస్తుత చర్చనీయాంశం. అధికార పార్టీల వైఫల్యాల్ని ఎండగట్టడమే సింగిల్ పాయింట్ ఎజెండాగా వీరు అడుగులు వేయబోతున్నారు. తాము సైతం పాదయాత్రకు రెడీ అంటూ ఇప్పటికే వీరు పార్టీ శ్రేణులకు ఒక రకమైన క్లారిటీ ఇచ్చేశారు. జనంతో మమేకమైతేనే పార్టీకి పూర్వ వైభవం వస్తుందనేది వారి గట్టి నమ్మకం. అందుకే సుదీర్ఘ నడకకు మరోసారి తమను తాము ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఏ పార్టీలో అయినా క్యాడర్ కాస్త డల్ అవ్వడం సహజం.
క్షేత్రస్థాయిలో నిద్రాణంగా ఉన్న పార్టీ శ్రేణుల్ని, లోకల్ లీడర్షిప్ని తిరిగి యాక్టివేట్ చేయాలంటే ఏదో ఒక బిగ్ ఈవెంట్ కావాలి. ఇంట గెలిచి రచ్చగెలవాలి అన్న సామెతను ఫాలో అవుతూ ముందుగా సొంత పార్టీ నాయకుల్లో జోష్ నింపేందుకు ఈ పాదయాత్రలు బాగా యూస్ అవుతాయి. నాయకుడు తమ కోసం రోడ్డు మీదకు వస్తున్నాడు అంటేనే కార్యకర్తల్లో ఒక తెలియని ఎనర్జీ ఉంటుంది. తమపై జరుగుతున్న దాడులు, అణిచివేతల్ని పబ్లిక్ డొమైన్లో హైలైట్ చేయడానికి ఈ నడక ఒక ఆయుధంగా మారుతుంది. పవర్లో లేనప్పుడు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తేనే భవిష్యత్తులో మంచి మైలేజ్ దక్కుతుందని రాజకీయ విశ్లేషకులు సైతం బలంగా విశ్లేషిస్తున్నారు. అందుకే కేవలం విమర్శలకే పరిమితం కాకుండా డైరెక్ట్గా జనాల్లోకి ఎంట్రీ ఇచ్చి గేమ్ చేంజ్ చెయ్యాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయి. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో రాజకీయాల స్టైల్ కూడా పూర్తిగా మారిపోయింది. డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ఇంపాక్ట్ తారాస్థాయికి చేరుకున్న ఈ రోజుల్లో పాత పద్ధతులు వర్కౌట్ కావు. అందుకే పాదయాత్రను కేవలం రోడ్లకే పరిమితం చేయకుండా డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రతి క్షణాన్ని ప్రజలకు చేరువేసేలా సరికొత్త స్ట్రాటజీలు ప్లే చేస్తున్నారు. ప్రతి అడుగును సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ కోట్ల మంది నెటిజన్లను, ముఖ్యంగా యువతను ఆకర్షించే ప్లాన్స్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల పార్టీకి ఒక డిజిటల్ బూస్ట్ లభిస్తుందని నమ్ముతున్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరిని తమ క్యాంపెయిన్లో భాగస్వాముల్ని చేయడం ద్వారా భారీ రీచ్ వస్తుందని ఐటీ వింగ్స్ అంచనా వేస్తున్నాయి. ఈ వర్చువల్ కనెక్టివిటీ ద్వారా ప్రతిపక్షాల వాయిస్ ప్రతి పల్లెకు, ప్రతి పట్టణానికి ఈజీగా రీచ్ అయ్యే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. పాదయాత్ర అంటే కేవలం ఒక వాహనమెక్కి మైకులో పొలిటికల్ స్పీచెస్ ఇవ్వడం కాదు. నాయకుడు జనంతో ఎంతలా కనెక్ట్ అయ్యాడు అనేదే ఫైనల్ రిజల్ట్ని డిసైడ్ చేస్తుంది. అందుకే నేతలు రచ్చబండ కార్యక్రమాలు, పల్లె నిద్రల వంటి వాటిపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. ప్రజలతో నేరుగా మమేకమై వారి పర్సనల్ ప్రాబ్లమ్స్ వినడం, వాళ్లతో కలిసి భోజనం చేయడం లాంటివి ఎమోషనల్ బాండింగ్ని క్రియేట్ చేస్తాయి. రోట్లో తలదూర్చి రోకటిపోటుకు భయపడ్డట్లు రాజకీయాల్లోకొచ్చాక ఎండా, వాన అని చూడకుండా కష్టపడితేనే జనం యాక్సెప్ట్ చేస్తారు. గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుసుకోవాలంటే పల్లెల్లో బస చేయాల్సిందే. ఈ ఇంటరాక్షన్ వల్ల పబ్లిక్లో లీడర్పై ఉన్న నెగటివ్ ఒపీనియన్ పోయి ఒక పాజిటివ్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది. నువ్వేంటి నేనేంటి అనేది పక్కకు పెట్టి కామన్ మ్యాన్లా కలిసిపోవడమే ఈ స్పెషల్ ప్రోగ్రామ్స్ వెనుకున్న ముఖ్య ఉద్దేశం. పొలిటికల్ మైలేజ్ కోసం నేతలు పడే కష్టం అంతా ఇంతా కాదు. గత పాదయాత్రల కంటే ఎక్కువ కిలోమీటర్లు, ఎక్కువ రోజుల పాటు సాగేలా ఒక పక్కా రూట్ మ్యాప్ డిజైన్ చేసుకోవడం ఇప్పుడు ఒక ట్రెండ్గా మారింది. రికార్డు స్థాయిలో నడక కొనసాగించడం ద్వారా ప్రజల్లో ఒక సింపతి, అభిమానం సంపాదించవచ్చని పొలిటికల్ లీడర్స్ భావిస్తున్నారు. వందల రోజుల పాటు జనాల్లోనే ఉంటూ నిత్యం వార్తల్లో నిలవడం అనేది మామూలు టాస్క్ కాదు. సుదీర్ఘకాలం పాటు పబ్లిక్ డొమైన్లో ఉండటం వల్ల ప్రత్యర్థి పార్టీలు చేసే నెగటివ్ ప్రచారాలకు ఆటోమేటిక్గా చెక్ పడుతుంది. నాయకుడు మనకోసమే ఇంత కష్టపడుతున్నాడు అన్న ఫీలింగ్ ఓటర్లలో బలంగా నాటుకుపోతుంది. ఈ సైకలాజికల్ ఇంపాక్ట్ ఎలక్షన్స్ టైంలో ఖచ్చితంగా ఓట్ల రూపంలో కన్వర్ట్ అవుతుందన్నది వ్యూహకర్తల అంచనా. అందుకే వెనక్కి తగ్గేది లేదంటూ మైల్ స్టోన్స్ బ్రేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. పాదయాత్ర సమయంలోనే మరో ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ రన్ అవుతూ ఉంటాయి. కేవలం సమస్యలు వినడమే కాకుండా తాము అధికారంలోకొస్తే ఏం చేస్తామన్నది అక్కడికక్కడే ప్రకటించడం ఒక సూపర్ స్ట్రాటజీ. ముఖ్యంగా మహిళా ఓటర్లను, ఏ పార్టీకి కొమ్ము కాయని తటస్థ ఓటర్లను ప్రభావితం చేసేలా స్పెషల్ మేనిఫెస్టోలను, భారీ హామీలను ప్రజల ముందు ఉంచడం బాగా వర్కౌట్ అవుతుంది. ప్రత్యర్థి పార్టీల వైఫల్యాల్ని చీల్చి చెండాడుతూనే రేపు మా ప్రభుత్వం వస్తే మీ బతుకులు ఎలా మారుతాయో అనే దానిపై ఒక స్పష్టమైన భరోసా కల్పిస్తారు. ఈ అష్యూరెన్స్ జనం మైండ్లో బాగా రిజిస్టర్ అవుతుంది. లోకల్ ఇష్యూస్ని బేస్ చేసుకుని అప్పటికప్పుడు కొత్త స్కీమ్స్ అనౌన్స్ చేయడం వల్ల పబ్లిక్ అటెన్షన్ ఈజీగా గ్రాప్ చేయొచ్చు. ఈ విధంగా పక్కా ప్లానింగ్తో ముందుకు వెళ్తే సైలెంట్గా ఉన్న ఓటర్లు కూడా తమ వైపు టర్న్ అవుతారని అపోజిషన్ పార్టీలు బలంగా విశ్వసిస్తున్నాయి.
మరోవైపు అధికారంలో ఉన్న పార్టీలు కూడా సైలెంట్గా ఏమీ లేవు. అపోజిషన్ విసిరే సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు వాళ్లు కూడా పర్ఫెక్ట్ కౌంటర్ స్ట్రాటజీ రెడీ చేసుకుంటున్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసే ఆరోపణల్ని తిప్పికొట్టడం ఎంత అవసరమో, అదే సమయంలో పాలనలో తాము తీసుకొచ్చిన పారదర్శకతను, అభివృద్ధిని ప్రజలకు వివరించడం కూడా అంతే ముఖ్యం. ఏపీలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి పార్టీలు సరిగ్గా ఇదే ఫార్ములాని ఫాలో అవుతున్నాయి. తాము అందిస్తున్న సంక్షేమాన్ని, డెవలప్మెంట్ని పబ్లిక్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత సాధించిన ప్రగతి ఏంటో జూన్ నుంచి జనాలకు డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ఉద్దేశంతో ఉన్నట్లు ఇప్పటికే నారా లోకేష్ లాంటి మంత్రులు బహిరంగంగానే ప్రకటించారు. అంటే ఇటు ప్రతిపక్షం, అటు అధికార పక్షం రెండూ ప్రజల మధ్యనే తేల్చుకోవడానికి కన్నేశాయి. ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో ఫెయిల్ అయితే అపోజిషన్ చేసే నెగటివ్ క్యాంపెయిన్ ఈజీగా సక్సెస్ అవుతుంది. అందుకే అధికార పార్టీ నేతలు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ తమ వాయిస్ వినిపించాల్సి ఉంటుంది. గత ప్రభుత్వానికి, తమ ప్రభుత్వానికి మధ్య ఉన్న వేరియేషన్స్ ఏంటో డేటాతో సహా పబ్లిక్కి ప్రెజెంట్ చేయాలి. సంక్షేమ పథకాలు ఎంతమందికి రీచ్ అయ్యాయో గ్రౌండ్ లెవెల్లో చెక్ చేసుకుంటూ ఆ ఫీడ్బ్యాక్ ద్వారా సిస్టమ్ను మరింత పర్ఫెక్ట్గా మార్చుకోవాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు ఏసీ రూమ్లకే పరిమితం కాకుండా తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ డెవలప్మెంట్ పనుల్ని పర్యవేక్షిస్తేనే జనాల్లో ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుతుంది. పవర్లో ఉన్నాం కదా అని రిలాక్స్ అయితే డ్యామేజ్ తప్పదు. ఈ రియాలిటీని గ్రహించిన పాలకులు పాదయాత్రలకు ధీటుగా కౌంటర్ ప్రోగ్రామ్స్తో గ్రౌండ్లోకి దిగుతున్నారు. ప్రతిపక్షాలు పాదయాత్రలతో దూసుకొస్తుంటే అధికార పార్టీలు చేతులు కట్టుకుని కూర్చుంటాయా? అస్సలు ఛాన్సే లేదు. ఏపీలో ఎన్డీఏ కూటమి అయినా, తెలంగాణలో రేవంత్ సర్కార్ అయినా కౌంటర్ అటాక్ కు పక్కా స్కెచ్ వేస్తున్నాయి. అయితే పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తే వచ్చే పొలిటికల్ మైలేజ్ ఎవరికి? నాయకుడి ఇమేజ్ ని ఈ నడక ఎలా మార్చేయబోతోంది? ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. రాజకీయ నాయకులకు పాదయాత్ర అనేది ఒక సెంటిమెంట్గా మారిపోయిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకప్పుడు ఏదైనా స్పెషల్ ఇష్యూ వస్తే తప్ప నేతలు రోడ్డెక్కేవారు కాదు. కానీ ఇప్పుడు సీఎం సీటు కింద కన్నేసిన ప్రతి లీడర్ ఒకసారి రాష్ట్రం మొత్తం చుట్టేయాల్సిందే అన్నట్టుగా సీన్ మారిపోయింది. అదొక సక్సెస్ ఫార్ములాగా ఎస్టాబ్లిష్ అవ్వడంతో ఆ ఫార్ములాని వదిలిపెట్టే ప్రసక్తే లేదని నేతలు భావిస్తున్నారు. ఈ ఎమోషనల్ అటాచ్మెంట్తోనే జనాలతో ఈజీగా కనెక్ట్ అవ్వచ్చని నమ్ముతున్నారు. నాయకుడు చెప్పులు అరిగేలా నడుస్తుంటే ప్రజలు కూడా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. ఆ కష్టాన్ని గుర్తించి ఓట్లు వేస్తారనేది ఒక అన్రిటన్ రూల్గా మారిపోయింది. సెంటిమెంట్తో కూడిన ఈ పొలిటికల్ జర్నీ ఏ స్థాయిలో ఇంపాక్ట్ చూపిస్తుందో గతంలో చాలాసార్లు ప్రూవ్ అయింది. అందుకే మళ్లీ అదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని గంపెడాసతో అడుగులు వేస్తున్నారు. ఒక లీడర్ ఇమేజ్ని కంప్లీట్గా మార్చేసే పవర్ ఈ పాదయాత్రకు ఉంది. అధికార పార్టీలు ప్రతిపక్ష నాయకులపై పర్సనల్గా, పొలిటికల్గా ఎన్నో రకాల క్యారెక్టర్ అసాసినేషన్స్, నెగిటివ్ ప్రచారాలు చేస్తూ ఉంటాయి. సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్తో డ్యామేజ్ చేయాలని చూస్తూ ఉంటాయి. వాటన్నిటికీ ఒకే ఒక్క దెబ్బతో పటాపంచలు చేయాలంటే గ్రౌండ్లోకి దిగాల్సిందే. జనాలతో డైరెక్ట్ ఇంటరాక్షన్ జరిగినప్పుడు వాళ్లకు మీరేంటో పర్సనల్గా అర్థమవుతుంది. దాంతో ఆటోమేటిక్గా మీపై ఉన్న ఫేక్ బ్లేమ్స్ అన్నీ వాషౌట్ అయిపోతాయి. లీడర్ క్యారెక్టర్, కమిట్మెంట్ ఏంటో పబ్లిక్కి క్లియర్గా తెలుస్తుంది. సుదీర్ఘ నడక తర్వాత లీడర్ బాడీ లాంగ్వేజ్, స్పీచ్ డెలివరీలో కూడా ఒక అద్భుతమైన మెచ్యూరిటీ వస్తుంది. ఈ ఇమేజ్ మేకోవర్ భవిష్యత్తు రాజకీయాలకు చాలా కాలంగా ఉపయోగపడుతోంది, చాలా బలంగా ఉపయోగపడుతుంది. అందుకే బీఆర్ఎస్, వైసీపీలో తమ నేతల బ్రాండ్ ఇమేజ్ పెంచేలా ఫోకస్ పెట్టాయి. తెలంగాణ రాజకీయాల విషయానికొస్తే 10 ఏళ్లపాటు పవర్లో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలో ఉంది. అధికారం కోల్పోవడంతో క్యాడర్లో కాస్త నైరాస్యం అలుముకుంది. ఈ క్రమంలోనే కేటీఆర్ యాక్టివ్గా ఉంటూ రేవంత్ సర్కార్పై నిత్యం ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో డిజిటల్ వార్ నడుస్తూ ఉండగానే ఫిజికల్గా జనం మధ్యలోకి వెళ్లేందుకు ఆయన పాదయాత్రకు రెడీ అవ్వడం పొలిటికల్ సర్కిల్స్లో హీట్ పెంచుతోంది.
కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల అమల్లో వైఫల్యాల్ని ఎత్తిచూపడమే మెయిన్ టార్గెట్గా అడుగులు పడుతున్నాయి. రైతులు, నిరుద్యోగం ఇష్యూస్ని హైలైట్ చేస్తూ వెళితే పార్టీకి తిరిగి పునరుజ్జీవం వస్తుందని గులాబీ శ్రేణులు విశ్లేషిస్తున్నారు. కేటీఆర్ లాంటి డైనమిక్ లీడర్ డైరెక్ట్గా రోడ్డు మీదకొస్తే తెలంగాణ పాలిటిక్స్ ఖచ్చితంగా సరికొత్త టర్న్ తీసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ని గమనిస్తే ఘోర పరాజయం తర్వాత వైసీపీ అధినేత జగన్ మరోసారి తన అదృష్టాన్ని జనంతోనే పరీక్షించుకోనున్నారు. గతంలో ఆయన చేసిన ప్రజా సంకల్ప యాత్ర క్రియేట్ చేసిన సెన్సేషన్ మనకు తెలిసిందే. ఆ నడకే ఆయన్ను సీఎం సీటుపై కూర్చోబెట్టింది. ఇప్పుడు మళ్లీ అదే ఫార్ములాని నమ్ముకొని కూటమి ప్రభుత్వంపై పోరాడేందుకు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఎన్నికల హామీలో అమల్లో చంద్రబాబు సర్కార్ విఫలమైందంటూ ఆయన జనంలోకి వెళ్లే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. తన మార్క్ స్కీమ్స్ ని కోల్పోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, తన ఎంట్రీతోనే వాటన్నిటినీ సరిదిద్దుతానని భరోసా ఇచ్చే ప్రయత్నం చేయనున్నారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్పై ఆయన మెయిన్గా ఫోకస్ పెట్టనున్నారు. ఆయన అడుగు బయట పెడితే వైసీపీ క్యాడర్లో తిరిగి మునుపటి ఊపొస్తుందని విశ్లేషకుల పక్కా అంచనా. తెలంగాణలో కేటీఆర్, ఏపీలో జగన్, ఇద్దరిది ఒకే తీరు, ఒకే లక్ష్యం. అధికార ప్రభుత్వాలపై సమరశంఖం పూరించేందుకు అడుగులు ముందుకు వేస్తున్నారు. అయితే ఈ ప్రయాణం అంత ఈజీ కాదు. అడుగడుగున అధికార పార్టీల నుంచి ఎదురయ్యే సవాళ్లను వాళ్లు ఎలా అధిగమించబోతున్నారు, మైల్ స్టోన్స్ బ్రేక్ చేసి సెంటిమెంట్ ను ఎలా పండించబోతున్నారు, ఫైనల్ గా ఈ పొలిటికల్ గేమ్ ఎటు దారి తీయనుందో మీరే చూడండి. పాదయాత్ర అనగానే అంతా పూలపాన్పులా సాగిపోదు. అధికారపక్షం నుంచి ఎన్నో అడ్డంకులు, విమర్శలు ఎదుర్కోవాల్సొస్తుంది. పర్మిషన్లు ఇవ్వకపోవడం, రూట్ మ్యాప్లపై అభ్యంతరాలు చెప్పడం లాంటివి కామన్గా జరిగే పనులే. ఇవన్నీ దాటుకొని జనాల్లోకి వెళ్లినప్పుడే ఆ నాయకుడి సీనియారిటీకి, పబ్లిక్కి అర్థమవుతుంది. టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఎదురయ్యే ప్రతి అడ్డంకిని ఒక అవకాశంగా మలుచుకోవాలి. అధికార పార్టీ అరెస్టులు చేసినా, లాఠీ చార్జీలు చేసినా అది ప్రతిపక్షానికే సింపతి తెచ్చిపెడుతుంది. పోలీస్ ఫోర్స్ని బ్రేక్ చేసుకుని ముందుకు వెళ్లే కొద్దీ లీడర్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోతుంది. అంటే అధికార పార్టీ చేసే ప్రతి అడ్డంకి పాదయాత్ర చేస్తున్న నేతకు ఒక బూస్ట్లా పనిచేస్తుంది. ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ అన్నీ పక్కాగా క్యాలిక్యులేట్ చూసుకునే అపోజిషన్ లీడర్లు ఈ మెగా షోకి తెరతీస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓవరాల్గా చూస్తే రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఈ పాదయాత్రల చుట్టూనే తిరగబోతున్నాయని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. చట్టసభల్లో మైకులు కట్ చేసినా జనాల్లో తమ మైకులకు తిరుగులేదని నిరూపించేందుకు విపక్షాలు కసితో ఉన్నాయి. ఒకవైపు అధికార పార్టీలు తమ డెవలప్మెంట్తో, కౌంటర్ స్ట్రాటజీలతో రెడీగా ఉంటే, మరోవైపు ప్రతిపక్షాలు 2027 ముహూర్తంగా ప్రజాక్షేత్రంలోకి దూకబోతున్నాయి. 2029 నాటికి ఎవరి వ్యూహాలు ఎలా వర్కౌట్ అవుతాయో, ఎవరి ఓటు బ్యాంకు ఎంత పదిలంగా ఉంటుందో కాలమే డిసైడ్ చేస్తుంది. కానీ ఒక్క విషయం మాత్రం పక్కా, ఎవరైతే ప్రజల నాడి పట్టుకొని వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటారో వారికే అధికారం దక్కుతుంది. నడక మార్గమే నవశకానికి నాంది పలకబోతోందని విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా పాదయాత్రలకు సిద్ధమంటూ అపోజిషన్ లీడర్లిస్తున్న సిగ్నల్స్తో పాలిటిక్స్ మరింత హీట్ ఎక్కబోతున్నాయన్నది మాత్రం కాదనలేని వాస్తవం. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదు. జనమిచ్చే తీర్పు మాత్రమే ఫైనల్. ఏసీ గదుల్లో ఎన్ని వ్యూహాలు రచించినా అంతిమంగా జనంలోకి వస్తేనే నాయకుడికి అసలైన గుర్తింపు. వచ్చేడాది పాదయాత్రలతో రగులుకోనున్న రాజకీయ కాక 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఎవరిని సింహాసనంపై కూర్చోబెడుతుందో చూడాలి. ఎవరైతే ప్రజల కన్నీళ్లు తుడుస్తారో వారికే పట్టాభిషేకం ఖాయం. పాదయాత్రల ఇంపాక్ట్ ఎలా ఉండబోతోందో ఫైనల్గా కాలమే సమాధానం చెబుతుంది.